రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలో పుచ్చెర్లకుంట గ్రామ పంచాయతీ కర్ణంకుంట తండాలో ఇస్లావత్ మోహన్ కవిత నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండాలో తొలి ఇంద్రమ్మ ఇల్లు తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సొంత చెల్లెలు ఇంటి గృహ ప్రవేశానికి వచ్చినట్టుగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం మోహన్ కవిత దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. మిగతా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు చూడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో ఈ తండాలో సేవాలాల్ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెల్ల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, గంగనముని సత్తయ్య, మాజీ కిషన్ నగర్ మాజీ ఎంపీటీసీ కావలి శ్రీశైలం, రమేష్ రాజ్, సంజు, డాక్య సంతోష్, గణేష్, పాండు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. सर दूसरी चटनी है इसका पुलसो भी खाना होना और दाने पर आना पुलसो खाना ना और अच्छे से అన్నా నీది అయిపోతే నేను తీసుకుంటా. दिलीप दाल लिया दाल भी जो हाँ दाल खा फिर दम सर అది పట్టే అది కూడా మా పరిస్థితి అవునా అలా ఒకసారి చాలా హ్యాపీగా ఉన్నాము. మా పేరెంట్స్ గిట్టంగా చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్న ఇల్లు ఉండే ఒకప్పుడు చాలా బాధపడేటోళ్ళము. చాలా బాధపడేటోళ్ళం. అట్లాంటిది సార్ వచ్చినందుకు చాలా మంచిగా అయింది. హోమ్ గిట్టంగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం. మా పేరెంట్స్ గిట్టంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పుల్చెల్లకుంట తండకు దాదాపు ఒక 15 ఇండ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారము కవిత మోహన్ గారు వారి కూతురు చాలా పాపం 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క పక్కా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడి పాపం ఆ పాప అంటే గతంలో ఏ విధంగా బాధలు ఉండే ఆ బాధలలో మనందరికీ తన అభిప్రాయం చెప్పడంలో ఎంత బాధపడతా ఉంది ఆ పాప అంటే నిజంగా 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేక పక్కా ఇండ్లు ఇవ్వలేదు కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా చెప్పడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మళ్ళా పేదోళ్ళ ఇంటి కళ నెరవేరుస్తాం, ఇలా గిరిజనులకు పక్కా తండాలలో నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ తండా గిరిజనుల అమ్మల యొక్క ఆశీస్సుల వల్ల, పుల్చెల్లకుంట యొక్క ఆశీస్సుల వల్ల నన్ను ఎన్నో విధాలుగా ఆదరించారు వాళ్ళు. నాకు అందరు కూడా తండావాసులు పెద్దోళ్ళు అందరు కూడా అమ్మలు కూడా అందరు కూడా నాకు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఇచ్చిన మాట ఇలా తీర్చాలి కాబట్టి అందులో భాగంగా నేను ఈ యొక్క కవిత గారు, మోహన్ గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా, వాళ్ళ అమ్మ కూడా ఉంది, వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది, వాళ్ళ మామ కూడా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం అయ్యింది కాబట్టి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వం అండగా ఉన్నది కాబట్టి ఇలా ఈ నూతన గృహప్రవేశానికి మమ్మల్ని అందరినీ కూడా పార్టీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను, ఈ యొక్క అందరినీ మమ్మల్ని నాయకులను
ఎస్టీ సెల్ నాయకులను కూడా అందరినీ సర్పంచులను అందరిని కూడా వాళ్ళ గృహప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఏ కార్యక్రమం అన్నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. వాళ్ళ జీవితంలో ఏదైనా నాకు ఈ యొక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా సంతోషమైన విషయం ఉంది, విజయం సాధించినామంటే ఈ యొక్క ఇందిరమ్మ గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా చెప్తా ఉన్నాం, మనసు చెల్లిస్తూ ఉంది. పాపం చాలా వాళ్ళు పడ్డ కష్టాలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళ కష్టాలు వర్ణాతీతం కాబట్టి ఈ ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఇందిరమ్మ ఇల్లు మాకు గత 10 సంవత్సరాల నుంచి రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకోవడం వల్ల మాకు చాలా సంతోషం. ఇంకోటి గవర్నమెంట్ అనేది రుణమాఫీ చేసింది మాకు. ఇంకోటి కరెంట్ ఫ్రీ, ఇంకోటి సన్న బియ్యం అనేది మంచిగా వస్తుంది. అంత సౌకర్యంగా కరెంటు ఇంతకుముందు లేకుంటే కరెంటు ఒక నెల కట్టకుంటే ఇంకో నెల లైన్ మెన్ కానీ కట్ చేయడం అని అన్ని ప్రాబ్లం ఉండే. ఇప్పుడు అంతా సౌకర్యంగా మంచిగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ మన వీళ్ళపల్లి శంకర్ కానీ అందరూ మంచిగా రేవంత్ రెడ్డి గారు కానీ మంచిగా పాలన చేస్తున్నారు. మా తండాలో కానీ మంచిగా కరెంటు సౌత్లో అన్నీ మంచిగా ఉన్నాయి. అంతా మంచిగా ఉందని అందరికి. ఇంకోటి మా ఇందిరమ్మ ఇల్లు కట్టడంలో సగం మా గ్రామ పంచాయతీ సెక్యూరిటీ గిట సగం బ్యాగ్ కూడా ఆయన ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సెక్యూరిటీ ఉంటే ఇంకో గ్రామ పంచాయతీ గిట డెవలప్ అవుతుంది. ఇటువంటి సెక్యూరిటీలు మళ్ళీ ఇంకో గ్రామ పంచాయతీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊరికి 15 వచ్చినాయి, 15 శాంక్షన్ అయినాయి. 15 శాంక్షన్ అయితే అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అన్ని సగంలో ఉన్నాయి. మనది ఒకటి కంప్లీట్ అయింది, మొదటిది కంప్లీట్ అయింది. అందరూ మంచిగా నడుస్తుంది అన్న. ఈడైతే మంచిగా అంతా మంచిగా జరగాలని అందరికి మనస్ఫూర్తిగా. ఈరోజు చాలా సంతోషం. పరుబ్నార్ మండల్ పుల్చెర్లకుంట తాండా గ్రామ పంచాయతీలో విస్లావత్ మోహన్ కవిత దంపతులకు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. చాలా సంతోషంగా వాళ్ళు ఇలా గృహప్రవేశం చేసుకున్నారు. ఇదే కుటుంబానికి 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున 7 లక్షల రూపాయలు అందజేయబడింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు ఎమ్మెల్యే సాబ్ని పిలిచి భోజనం పెట్టి గృహప్రవేశం ఆహ్వానించారు. చాలా సంతోషం. మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా యొక్క గ్రామ పంచాయత్ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రమోద్ కుమార్. నేను రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం పుల్చెర్లకుంట తండా పంచాయత్ సెక్రటరీని. ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనిషికి ఖచ్చితంగా కూడు, గూడు, బట్ట అనేది చాలా ముఖ్య అవసరం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి పేదవాడి యొక్క పేదింటి నిర్మాణం అనేది కళ. ఆ కళను నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకత్వంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మా గ్రామ పంచాయతీలో మొత్తం 15 ఇందిరమ్మ ఇళ్ళు రావడం జరిగింది. ఇందులో మొత్తం నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో భాగంగా విస్లావత్ కవిత మోహన్ గారి గృహప్రవేశం ఈరోజు జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మరొక 7 ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి చాలా సంతోషిస్తున్నాం. మరిన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో మేము ఎప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తాం. అదేవిధంగా సేవ చేసే భాగ్యం కూడా మాకు ప్రభుత్వం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ గృహప్రవేశానికి విచ్చేసిన గౌరవ షాద్నగర్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వివిధ స్థాయి నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీ యొక్క ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు రమేష్ గారికి, రాజు గారికి, సంజు గారికి, సంతోష్ గారికి, అదేవిధంగా గ్రామ మహిళలకు, పెద్దలకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు.